లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనము. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 22 వర్స్ 42. ఎక్కువగా నేను తెలుగు యూజ్ చేస్తాను, కానీ కొద్దిమంది కొరకు నేను ఇంగ్లీష్ కూడా అక్కడక్కడ ఉపయోగిస్తాను. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఆ ప్రార్థన అర్థం ఏంటి? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. దేవుని చిత్తం గురించి నేను ఇంతకుముందు ఒక పెద్ద సిరీస్ చెప్పాను, గుర్తుందా? సో ఇప్పుడు అందులోనే మనం కొనసాగుదాం. దేవుని చిత్తము అనేటువంటి దాని మీద మనము ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసు ప్రభువు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ? నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, ఒక పాత్ర ఉంది అక్కడ. యేసు ప్రభుకి ఏమి ఇష్టం లేదు అంటే ఆ పాత్రలోనిది త్రాగడము ఇష్టం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ పాత్రలోనిది త్రాగాలి అంటున్నాడు. అందుచేతనే యేసు ప్రభు ఏమంటున్నాడు? సాధ్యమైతే ప్రభా, ఒకవేళ సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. మళ్ళీ ఏమంటున్నాడు? అయినను నా ఇష్టము కాదు, లేదా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, నా చిత్తము కాదు నీ చిత్తమే అని రెండు పదాలు మనకు కనిపిస్తున్నాయి. మనకు తెలిసిందల్లా ఏంటంటే దేవుని చిత్తం అంటాం. దేవుని చిత్తం, దేవుని చిత్తం అనేటువంటి మాట బాగా కామన్గా ఉపయోగిస్తాం. కానీ నా చిత్తము అనేటువంటి మాట ఎవరైనా ఇంతవరకు అన్నారా? నా చిత్త ప్రకారం జరుగునుగాక అని కానీ, లేదా నా చిత్తం అంటూ ఒకటి ఉన్నది అని కానీ అనుకున్నారా? లేదు. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? నా చిత్తము కాదు నీ చిత్తమే, నాట్ మై విల్ ఫాదర్, లెట్ యువర్ విల్ బి డన్ అంటున్నాడు. సో అక్కడ దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, మనకంటూ ఒక చిత్తము ఉన్నది, ఆయనకంటూ ఒక చిత్తము ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. ఏమంటే శరీరంలో దిగి వచ్చాడు అంతే. ఈ దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభే మళ్ళీ తండ్రితో ఏమంటున్నాడు? నా చిత్తము కాదు నీ చిత్తమే. యేసు ప్రభు వారు శరీరములో ఉన్నప్పుడు దేవుడై ఉండి కూడా ఆయనకంటూ ఒక చిత్తము సపరేట్గా ఉన్నది అంటే, శరీరము కలిగినటువంటి మానవులుగా ఉన్నటువంటి నీకు నాకు కూడా స్వంత చిత్తం అనేటువంటిది ఉంటుంది. హల్లెలూయా. ఆ స్వంత చిత్తం అనేటువంటి దేవుడు మనకి ఇచ్చాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మ్యాన్ యాజ్ ఎ ఫ్రీ మారల్ ఏజెంట్. మ్యాన్ హ్యాస్ ఎ ఫ్రీ విల్. హీ కెన్ చూజ్ వాట్ ఎవర్ హీ వాంట్. తను ఏదైనా ఎంపిక చేసుకోగలిగినటువంటి సామర్థ్యమును దేవుడు ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడు. సరే, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి అసలు నా చిత్తము అంటే అర్థం ఏంటి, దానికి పూర్తి నిర్వచనం ఏంటి, అసలు నా ఇష్టము నా చిత్తము అనేది ఎక్కడ ఉంటుంది ఒక మనిషిలో అనేటువంటి విషయాలు మనము తెలుసుకుందాం. దీనికి ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు ఏమంటున్నాడు? నా స్వరూపమందు, లేదా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27లో ఏమంటున్నాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను అనేటువంటి మాట చూస్తాం. ఇప్పుడు 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలోకి ఒకసారి వెళ్దాం. 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇక్కడ ఏమంట? మీ ఆత్మయు
జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడయందు నిందారహితముగాను ఉండునుగాక. సరే, త్రియేక దేవుడు తన స్వరూపములో తన పోలికలో మానవుని చేశాడు గనుక మానవుని కూడా త్రియేక కోణంలోనే చేశాడు. కానీ మనకు కనిపించేది మాత్రం ఒక్క కోణమే ఎక్కువ కనిపిస్తుంది. ఒక ముగ్గురు వాలంటీర్స్ ముందుకు వస్తారు నాన్న. పిల్లలు మీరు ముందుకు వస్తారు, ఎవరైనా? నువ్వు రా నాన్న, మీ ఇద్దరు కూడా రండి. రైట్, ఇక్కడ కూర్చో, ముందర కూర్చో. 4th ప్లేస్ని రీప్లేస్ చేసుకుంటా, మళ్ళీ ఇంకొకరు ఉన్నారు. ముందర కూర్చుందా నాన్న? కూర్చో, ముందర కూర్చో. రైట్. ఇప్పుడు గమనించండి, త్రియేక దేవుడు మానవుని ఎలా చేశాడు అంటే త్రియేక కోణంలో చేశాడు. అంటే ఆత్మ, అక్కడ ఏమున్నది? రెండో మాట జీవము లేదా ప్రాణము. మూడవది ఏంటంటే శరీరము. ఏంటంట? ఆత్మ, ప్రాణము, శరీరము. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. ఏంటంట? శరీరం ఇది అనుకుందాం, ప్రాణము ఆత్మ అని చెప్పాం కదా. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఎందుకు దేవుడు ఇలా కలుగజేశాడండి? దేవుడు ఎందుకు ఇలా కలుగజేశాడు? ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా ఎందుకు ఆపేక్షిస్తూ ఉంది? మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అంటే దేవుడు ఎందుకు అలా కలుగజేశాడు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల ప్రకారంగా మనం చూసాము. దేవుడు మానవుని కలుగజేసినప్పుడు అంతా కూడా మంచిది అన్నాడు కదా. ఏమన్నాడు? సృష్టిని అంతటి చేసినప్పుడు ఏమన్నాడు? మంచిది అన్నాడు. మానవుని చేసినప్పుడు కూడా మంచిది అన్నాడు. అంటే ఆరంభములో దేవుడు సృజించినప్పుడు ఈ 3 లేదా ముగ్గురు అంటాను ఈరోజు, సరేనా? ఈ ముగ్గురు ఎలా ఉన్నారు అంటే పర్ఫెక్ట్గా ఉన్నారు. పరిశుద్ధత ఉన్నది, నీతి ఉన్నది. ఈ ఆత్మకి ఏమున్నది అంటే దేవునితో డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది. దేవుడు ఎవరు అంటే జీవమై ఉన్నాడు. సో జీవమై ఉన్నటువంటి దేవునితో ఈ ఆత్మకు డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది కనుక ఇక్కడ ఏమున్నది అంటే అంతటిలో కూడా జీవమే ప్రవహిస్తూ ఉన్నది. ప్రేమ ఉన్నది, దయాగుణం ఉన్నది, వెలుగున్నది. అయితే మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆదాం ఏం చేశాడు? లేదా ఆదాం అవ్వ ఇరువురు తినవద్దు అని చెప్పినటువంటి ఆ ఫల వృక్షమును లేదా వృక్ష ఫలమును తిన్నారు. వారు తప్పిదం చేశారు, అవిధేయత చూపించారు. అవిధేయత చూపించినప్పుడు యేసుప్రభు దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా అన్నాడు. మళ్ళీ మామూలుగా నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. కానీ పండు తిన్న దినాన ఆదాము చనిపోయాడా? ఇదే బైబిల్ ఏం చెప్తా ఉంది? 930 సంవత్సరాల తరువాత ఆదాము మరణించాడని చెప్తా ఉన్నది. మరి ఎక్కడ చనిపోయాడు ఆదాము అంటే ఆత్మలో చనిపోయాడు. చనిపోవడం అంటే అర్థం ఏంటి? పూర్తిగా ఉనికిలో లేకుండా పోవడమా అంటే కాదు. మరణము అంటే అర్థం ఏంటి అంటే ఎడబాటు, వేరవుట, సెపరేషన్. డెత్ సింప్లీ మీన్స్ సెపరేషన్, ఇట్ డజంట్ మీన్ నాన్ ఎగ్జిస్టెంట్. అసలు ఉనికిలో లేడు మనిషి అనేది కాదు. మరణం అంటే ఏంటి అంటే వేరవుట. ఇప్పుడు జీవమై ఉన్నటువంటి దేవుడు లేదా జీవమునకు మూలమైనటువంటి దేవుని నుంచి ఈ ఆత్మ వేరైపోయాడు గనక ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇందులోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. లైట్ పోతే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మలోనికి వెంటనే ఏమొచ్చింది అంటే రోమపత్రికలో ఉన్నట్లుగా పాపము. ఈ విధంగా ఒక మనుష్యుని అవిధేయత వలన పాపము ద్వారా మరణమును ఎలాగు ప్రవేశించనో అంటాడు. పాపము ద్వారా మరణమును. రోమా 5:12 వచనం.
చాలు వద్దండి, నేను చూసుకుంటాను. రోమా 5:12. సో పాపము వచ్చింది, పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది, ఇందులోకి వచ్చింది. ఇప్పుడు ఏమైంది అంటే కాలక్రమంలో లేదా గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఏమవుతూ వచ్చిందంటే ఇదే పాపము, ఇదే మరణము ప్రాణ ఆవరణంలోకి వచ్చింది. ప్రాణ ఆవరణంలో నుంచి శరీరంలోకి వచ్చింది. ఈ శరీరంలో ఎప్పుడైతే మరణము బయలుపాటు అయిందో ఆ రోజు ఏమయ్యాడు అంటే ఆదాము చనిపోయాడు. ఇక్కడ కూడా మరణం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ కూడా మరణం అంటే అర్థం ఏంటంటే భౌతిక మరణం అంటాం దీన్ని. ఒక మనిషి ఈ లోకంలో చనిపోతే దాన్ని ఏమంటాం అంటే భౌతిక మరణం అంటాం. ఎవరైనా చనిపోతే పలానా వ్యక్తి ఎక్కడున్నాడు అని అడుగుతామా? శవం ఎక్కడుందని అడుగుతామా? ఎందుకు? ఆయన లేడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. అలానే ఈ శరీరం మాత్రమే నిలబడిపోతుంది, కానీ ఈ ఆత్మ వెంటనే ఈ యొక్క దేహాన్ని వెడలిపోతుంది. సో ఫిజికల్ డెత్ అంటే అర్థం ఏంటంటే సపరేషన్ ఆఫ్ హిస్ స్పిరిట్ ఫ్రమ్ హిస్ బాడీ. భౌతిక మరణం అంటే అర్థం ఏంటి అంటే తన దేహము నుండి, తన శరీరము నుండి తన ఆత్మ ఏమవడం? వేరవ్వడం. ఇక మూడవ మరణం ఉంది, దాన్ని ఏమంటే నిత్య మరణం అంటాం, లేదా రెండవ మరణం అంటాం. అది ఎలా జరుగుతుంది అంటే ఈ శరీరము నుండి లేదా దేవుని నుండి శాశ్వతంగా ఒక వ్యక్తి వేరైపోతే ఇక ఆ వ్యక్తికి మరలి అవకాశము దొరకదు దేవునితో ఏకమవ్వడానికి. దాన్ని ఏమంటాం అంటే నిత్య మరణం అంటాం. ఇటర్నల్ సపరేషన్ ఈజ్ కాల్డ్ సెకండ్ డెత్. సో ఇలా ఉన్నది. ఫస్ట్ ఎలాగున్నాడు? అంత కూడా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అది ఫస్ట్ కండిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే పతనము తర్వాత ముగ్గురు ఏమైపోయారు? చెడిపోయారు. అంటే ముగ్గురులో కూడా పాపము, మరణము, చీకటి, ద్వేషము అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారంటే మంచి ఫ్రెండ్స్ అన్నమాట. మంచి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? దొంగతనమైనా కలిసే చేస్తున్నారు, అబద్ధం చెప్పడమైనా కలిసే చేస్తున్నారు. సో ఈ మూడు ఏం చేస్తున్నాయి అంటే అన్నీ ఏకీభవించే పనిచేస్తాయి. ఏది కూడా వ్యతిరేకించదు పాపం చేసేటప్పుడు. రెండవ కండిషన్లో ఉన్నప్పుడు దేవునికి విరుద్ధంగా, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు రెండవ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులలో ఏది కూడా వ్యతిరేకించదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుతూ ఉన్నాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరిస్తూ ఉన్నాడో 2 కొరింథీ 5:17 ప్రకారంగా కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. నువ్వు వెళ్ళు నాన్న, ఇప్పుడు నోరా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. వాస్తవంగా చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఆత్మను బాగు చేశాడేమో అనుకుంటారు. రిఫర్బిష్డ్ స్పిరిట్ ఏమో అనుకుంటారు దీన్ని. అంటే పాత సోఫానే పుట్టించి కొత్త సోఫా చేశారేమో అనుకుంటాం. కానీ అక్కడ ఏమంటుంది అంటే హీఈస్ ఎ న్యూ క్రియేషన్, బ్రాండ్ న్యూ క్రియేషన్ అనేటువంటి మాట ఉంటుంది. యాంప్లిఫైడ్ బైబిల్ ఏ విధంగా ఉంటుంది అంటే అ న్యూ స్పీసీస్ విచ్ నెవర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్. అంటే ఇది వరకెన్నడూ ఉనికిలో లేనటువంటి ఒక క్రొత్త జాతి ఆత్మ లేదా మనుషుణ్ణి ఆయన ఉనికిలోనికి తీసుకొచ్చాడు అని అర్థమిస్తుంది. ఇప్పుడు క్రొత్త సృష్టిగా ఇది చేయబడ్డది, ఆత్మ చేయబడ్డాడు. కానీ మనస్సు, శరీరం ఏమైంది? అలానే ఉంది. మీరు బాప్తీసం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా పొట్టిగున్న వాళ్ళు పొడుగ్గా అయ్యారా? నల్లగున్న వాళ్ళు తెల్లగా అయ్యారా? లేదు లేదు. లేచిన వెంటనే నేనెవరిని, మీరెవరు, నేనెందుకు నీళ్ళల్లో ఉన్నా అన్నారా? లేదు. అంటే అర్థం ఏంటి? ఈ రెండు అలానే ఉన్నాయి. ఇది మాత్రమే మారింది, ఆత్మ మాత్రమే మార్పు చెందినది, క్రొత్త సృష్టిగా మార్చబడింది. ఈ మనస్సును లేదా ఈ ప్రాణము, ఈ మనస్సు, ఈ శరీరాన్ని దేవుడు అలానే ఉంచాడు. అందుచేతనే ఇప్పుడు గలతీ పత్రిక 5:17 ఇప్పుడు అప్లై అవుతుంది. ఈ మూడవ కండిషన్కి ఆపాదించబడుతుంది. ఇప్పుడు పౌలు ఏం రాస్తున్నాడు అంటే రక్షణ పొంది సంఘములోకి వచ్చినటువంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారంటే ఒకప్పుడు నేను అన్నీ చక్కగా చేసేటువంటి వాడిని, నేను అనుకున్నది అనుకున్నట్లుగా చేసి తీరాను, ఇప్పుడు అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను
అంటే అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా నేను చెప్తాను దానికి జవాబు. ఎందుకు అంటే, మీలో ఇప్పుడు ఏమైంది అంటే ఆత్మ క్రొత్త సృష్టిగా మారిపోయింది. ఈ ఆత్మకు మళ్ళీ దేవుని యొక్క ఆత్మకు కనెక్షన్ ఏర్పడ్డది. సో ఇప్పుడు ఈ ఆత్మలో ఏమొచ్చింది, మళ్ళా జీవం వచ్చింది, ప్రేమ తిరిగి వచ్చేసింది, స్వస్థత, విడుదల, విమోచన. ఏమేమైతే ఏదేను తోటలో ఆదాము కోల్పోయాడో, ఇంగ్లీష్లో అటువంటి మచ్ మోర్ అని ఉంటుంది, అధికముగా దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే తిరిగి దయచేశాడు. ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ శరీరానికి విరోధంగా ఆపేక్షిస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుంది, ఈ ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తుంది అని ఏమంటున్నాడంటే, అందుచేతనే మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అంటే మీరు చేయాలనుకున్నది చెయ్యలేరు అని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. మనం ఏమంటాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే, లేదు నేను చేసిందంతా దేవుని చిత్తమే అంటాం. కానీ వాక్యం ఏమంటుంది, మీరు చేయాలనుకున్న దాన్ని చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదిగో ఇదంతా ఉన్నది కనుక. ఆత్మ ఏమో శరీరానికి విరుద్ధంగా ఆపేక్షిస్తూ ఉంది, శరీరమేమో ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తూ ఉంది. ఆదివారం వచ్చిన వెంటనే, ప్రభు దినం వచ్చిన వెంటనే ఆత్మ గంతులేస్తూ ఉంటాడు. ఓ యెహోవా మందిరావరణం చూడవలనని నా ప్రాణం ఎంతో నీ కొరకు ఆశపడుచున్నది. కానీ శరీరం ఏమంటాడు, దొరికేదే ఒక్కరోజు, అమ్మా నొప్పి అంటది ఈ శరీరం, కాలు లాగుతుంది, చెయ్యి నొప్పి అంటది. ఇప్పుడు శరీరం ఒకవైపు, ఆత్మ ఒకవైపు లాగుతున్నప్పుడు ఈ యొక్క నిర్ణయం ఎక్కడ తీసుకోబడుతుంది అంటే ఈ ప్రాణంలో తీసుకోబడుతుంది. సిపియు అనమాట ఇది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇప్పుడు సో ఈ యొక్క ప్రాణములో ఏమవుతుంది అంటే ఈ శరీరం మాట వినాలా, ఈ ఆత్మ మాట వినాలా అనేటువంటి ఒక బ్యాటిల్ జరుగుతుంది. థగ్ ఆఫ్ వార్ అంటారు కదా, ఇటు సైడ్ అటు సైడ్ తాడు పట్టుకొని లాగుతూ ఉంటారు. ఇదేమంటుంది అంటే ఇటువైపు వెళ్దాం అంటుంది ఈ మనసును పట్టుకొని, కానీ ఆత్మ ఏమంటుంది, లేదు ఇటువైపు వెళ్దాం అంటుంది. ఇప్పుడు దీనికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మధ్యలో ఏమవుతుంది అంటే ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాస్తవంగా మన మనస్సులో జరిగే యుద్ధం అంతా ఇదే. శరీరానికి ఆత్మకు, ఆత్మకు శరీరానికి యుద్ధం, లేదా స్వచిత్తానికి దేవుని చిత్తానికి జరిగేటువంటి యుద్ధం. శరీరం అనేటువంటిది మనకున్నది గనుక ఈ శరీరము దేవుని ఆత్మకు లేదా దేవుడిచ్చినటువంటి ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తున్నాడు గనుక దేవుని చిత్తము దానంతటదే జరగదు. వాస్తవంగా దేవుని చిత్తానికి మన చిత్తానికి మధ్యలో ఎప్పుడు క్లాష్ వస్తూనే ఉంటుంది, చాలా సమయాల్లో వస్తుంది. ఎందుకు అంటే మనకంటూ ఏముంది, ఒక శరీరం ఉంది. ఈ శరీరం ఏం చేస్తుంది అంటే ఈ ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తూ ఉంది. చూద్దాము ఒకసారి రోమాపత్రిక 5వ అధ్యాయము, 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎప్పుడైనా ఆ మాటలు మీరు ఆలోచించారా? అసలు శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి, ఆత్మానుసారమైనటువంటి మనస్సు అంటే ఏంటి? ఈ ప్రాణములోనే మనకు 3 భాగాలు ఉంటాయి. మనస్సు, ఇంటలెక్ట్, మనకు జ్ఞానం అనేటువంటిది ఇక్కడే ఉంటుంది. మూడవది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నామే నా చిత్తము అనేటువంటిది ఇక్కడే ఉంటుంది ప్రాణములో, నా ఇష్టము. ఎందుకంటే ఇది ఎదిగినటువంటి వాతావరణాన్ని బట్టి, చూసినటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని ఇష్టాలను కొన్ని అయిష్టాలను ఏర్పరచుకుంటుంది. నాకు ఈ ఫుడ్ అంటే ఇష్టం, ఇదంటే ఇష్టం లేదు, నాకు ఫలాంది ఇష్టం లేదు అని ఎక్కడ ఏర్పరచుకుంటుంది అంటే ఈ మనస్సులో ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వాక్యం ఏమంటుంది అంటే శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని అనుసరించే మనస్సు. రెండవది ఏంటంటే ఆత్మానుసారమైన మనస్సు, అంటే ఆత్మను అనుసరించే మనస్సు.
రెండే జరుగుతాయి. ఒకటి, నీ మనస్సు నీ శరీరం మాట అయినా వింటూ ఉంటుంది, లేదా నీ ఆత్మ మాట అయినా వింటూ ఉంటుంది. ఏదో ఒక దాన్ని అనుసరిస్తూ ఉంటుంది ఈ యొక్క మనస్సు. తన సొంతంగా ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఎప్పుడైతే శరీరానుసారమైన మనస్సు అవుతుందో, ఇప్పుడు వీళ్ళిద్దరూ అటువైపు ఒక్కడే, ఇటువైపు ఎవరున్నారు? మెజారిటీ. వీళ్ళిద్దరు అయిపోయి ఆయన ఒక్కడే అయిపోయాడు. ఇప్పుడు ఏమంట? శరీరానుసారమైన మనస్సు ఏంటంటే మరణము. అంటే ఇప్పుడు శరీరము ప్రాణము రెండు ఒకటైతే ఆత్మ ఒకటైపోతుంది, అంటే ఒంటిగా ఉండిపోతుంది. ఇప్పుడు ఈ శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది అంటే ఆత్మ మీద విజయాన్ని సాధిస్తుంది. ఆత్మ మీద విజయాన్ని సాధిస్తే అది ఏమవుతుంది అంటే మరణానికి దారితీస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే మనము ఈ యొక్క మనస్సును శరీరానికి అనుగుణంగా తీసుకొని వస్తామో, ఆత్మకు అనుగుణంగా తీసుకొని వస్తామో, ఎప్పుడైతే ఈ మనస్సు ఆత్మానుసారమైనటువంటి మనస్సుగా మారుతుందో అప్పుడేమవుతుందంటే వీరిద్దరూ కలిసి శరీరాన్ని లోపరుచుకొని జయిస్తారు కనుక అప్పుడేమవుతుందంట? జీవమును సమాధానమును కలుగును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుచేతనే మరి ఏ విధంగా ఈ మనస్సును అటువైపు ఇటువైపు తీసుకొని రాగలము అంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది, మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము చెందుడి. సో ఈ మనస్సు నూతనమైతే, ఈ మనస్సు లోకముతో నింపబడితే శరీరం వైపు వెళ్ళిపోతుంది. అమ్మా వింటున్నారా? ఈ మనస్సు లోకముతో నింపబడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది? శరీరం వైపు వెళ్ళిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యముతో నింపబడితే ఏమవుతుంది అంటే ఆత్మ వైపు వస్తుంది. అందుచేతనే ఈ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటా ఉన్నది. ఎందుకు? ఎన్ని సంవత్సరాలైనా కొద్దిమంది జీవితంలో మార్పు కనబడదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు ఇంకా శరీర ప్రకారంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే ఇదిగో ఇదే జరుగుతూ ఉన్నది. వాళ్ళ యొక్క మనస్సు ఏమవుతుంది అంటే శరీరానుసారమైన మనస్సుగా ఉన్నది. తాము ఏమి వింటున్నారో, తాము ఏమి చూస్తూ ఉన్నారో అనేటువంటి దాని పట్ల వారికి జాగ్రత్త లేకుండా ఏది పడితే అది లోపలికి తీసుకుంటున్నారు, లోకాన్ని లోపలికి తీసుకుంటున్నారు కనుక ఈ మనస్సు ఏమైపోతుంది అంటే లోకముతో నింపబడి, లోకాశలతో నింపబడి, ఈ శరీరముతో జత కట్టి ఆత్మను లోబర్చుకునే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యముతో నింపుకుంటూ ఉంటే, దేవుని యొక్క వాక్యముతో మనసు ధ్యానము చేసుకుంటూ ఉంటే ఈ మనసు ఏమవుతుందంటే నూతనపరచబడతా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మనస్సు ఈ యొక్క ఆత్మ జత కడుతుంది. చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక ఎగ్జాంపుల్ చూపించేటువంటి వాళ్ళు ఒక టబ్బు పెట్టి, ఒక గ్లాస్ టంబ్లర్ పెట్టి అందులో వాటర్ పోసి ఏం చేస్తారు? ఒక ఇంక్ డ్రాప్ వేస్తారు కదా. అప్పుడు ఏమైపోతాయి? నీళ్ళన్నీ మురికి అయిపోతాయి. ఇప్పుడు మరలా ఏం చేస్తారు? ఫ్రెష్ వాటర్ తీసుకొని ఒకటి కాదు ఎన్నిసార్లు పోస్తూనే ఉంటాం. అలా ఏమవుతుంది? లోపల మురికి నీళ్ళు బయటికి వస్తుంది. అలానే ఈ యొక్క మనస్సులో ఏమైంది అంటే మనం అప్పటికే లోకములో బాగా ఎదిగొచ్చాం, ఆరితేరొచ్చాం కనుక ఈ యొక్క మనస్సు అంతా లోకముతో నింపబడి ఉంది. ఇప్పుడు ఈ లోకమంతా బయటికి రావాలంటే ఒక ప్రసంగంతో కాదు, ఒక్కసారి వింటే సరిపోదు, దాన్ని పోస్తూనే ఉండాలి. వాక్యం అనేటువంటి ఉపదేశం ఈ మనస్సు మీద కుమ్మరించబడతా ఉంటే ఆ మురికి కొట్టుకొని పోతా ఉంటుంది లోకం అనేటువంటిది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు కానీ ఐగుప్తు వారిలో నుండి బయటికి రాలేదు. అందుకే మరలా ఏమన్నారు? ఆడ దోసకాయలు భలే ఉండే, ఆడ కాయగూరలు అన్నీ గుర్తు చేసుకునేటువంటి వాళ్ళు, అవునా కాదా? మళ్ళీ ఐగుప్తు చింతనే. అంటే అర్థం ఏంటి? ఐగుప్తులోండి బయటకు వచ్చారు కానీ ఐగుప్తు వీళ్ళలోండి బయటికి రాలేదు. క్రైస్తవుల్లో జరుగుతున్నది ఇదే. రక్షణ పొందిన వెంటనే మనం లోకంలోండి బయటకు వచ్చేస్తూ ఉన్నాం, కానీ లోకం మనలోండి అప్పుడే బయటికి రాలేదు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని పదే ధ్యానించడాన్ని బట్టి జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క శరీరానికి ఆత్మకు ఏం జరుగుతుంది? యుద్ధం అనేది జరుగుతూ ఉంది, పోరాటం అనేది జరుగుతూ ఉంది. ఇందుకే మనకు ఏం కావాలంటే డిసిప్లిన్ అనేటువంటిది అవసరమై ఉన్నది. ఎందుకు డిసిప్లిన్ మనకు అవసరం అంటే ఈ శరీరానికి పెత్తనం ఇస్తే, ఆధిపత్యం ఇస్తే మనకి ఇష్టం లేని చోటుకల్లా తీసుకెళ్తా ఉంది. దేవుని యొక్క వాక్య విరుద్ధంగా చెప్పే ప్రతి దానికి తీసుకెళ్తుంది. కానీ లోబరుచుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. ఈ శరీరము మంచి బానిసగా పనిచేస్తాడు, మంచి దాసుడుగా పనిచేస్తాడు, కానీ
దీనికి ఆధిపత్యం ఇస్తే మాత్రము ఇష్టం వచ్చినట్లుగా వెళ్తాడు. అందుకే ఏమవ్వాలి అంటే, గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు ఆ గుర్రం యొక్క పగ్గాలు ఆ రౌతు చేతిలో ఉన్నట్లుగా ఈ శరీరం యొక్క పగ్గాలు ఇది ఏం చేస్తుంది అంటే విచ్చలవిడిగా ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తాలి అని చూస్తుంది. అప్పుడు ఈ ఆత్మ ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి పగ్గాలు. ఎక్కడికి పోతావు? వ్యభిచారం చేసేకపోతావా? దొంగతనం చేసేకపోతావా? తప్పు అది. ప్రతి ఒక్కరికి వస్తాయి ఆలోచనలు. ఎందుకు వస్తాయి అంటే శరీరం ఉంది కనుక. శరీరం ఉన్న ప్రతి ఒక్కడు శరీరంతో వ్యవహరించాల్సిందే. అది ఎంత పెద్ద దైవజనుడైనా సరే శరీరం ఉన్నంత వరకు శరీరంతో తాను వ్యవహరించవలసినదే. అందుచేతనే ఈ శరీరానికి ఈ ఆత్మకు పోరాటం ఉంది కనుక అన్నీ ఒకే విధంగా ఉంటే మనకేమి ఇబ్బంది లేదు. కానీ ఇదే పెద్ద శత్రువు. నీకు ప్రధానమైన శత్రువు ఎవరంటే అపవాది కాదు, ఫస్ట్ లోకము కాదు, నీ ఎదురింటామే కాదు, ఆఫీస్లో నీ కొలీగ్ కాదమ్మా. నీ ప్రధానమైన శత్రువు ఎవరంటే ఫస్ట్ నీ శరీరమే. అందుచేతే మన క్రమశిక్షణ అవసరమైనది. క్రమశిక్షణ లేకపోతే, హద్దులు అనేటువంటివి లేకపోతే, ఒక సమయము ఒక విధి విధానం అనేటువంటిది లేకపోతే ఇదేమవుతుంది అంటే ఎలా పడితే అలా తీసుకెళ్తుంది. గమ్యం తెలియనోనికి ఏ బస్సు అయినా రైట్ బస్సే అంట. ఏ దిక్కు వెళ్ళాలో తెలియకపోతే ఏ గాలి వస్తే ఆ గాలి కొట్టుకొని పోతుంది పడవ. అలాగా ఒక దర్శనం అనేటువంటిది, ఒక క్రమశిక్షణ అనేటువంటిది, ఒక నిర్దేశం అనేటువంటిది మన జీవితానికి లేకపోతే జీవితము అది ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకెళ్తుంది. కానీ మనకు అది కాదు కావాల్సింది. జీవితం ఎక్కడికి కొట్టుకెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోవడం కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఇంత పెద్ద సముద్రాలలో పెద్ద పెద్ద నావలు సైతము, దాన్ని ఏమంటారు, క్రూయిజ్ షిప్ అనేటువంటిది, లోపల ఫుట్బాల్ స్టేడియంలు ఉంటాయంటండి. అది గాలి కొట్టుకొని పోకుండా ఓడ నడుపు వాని యొక్క ఉద్దేశం చెప్పని ఎట్లా పోతుంది అంటే దాని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? నావికుని చేతిలో ఉంది. అలానే మనకు నావికుడు ఎవరు ఉండాలి అంటే ఆత్మ ఉండాలి మన జీవితానికి. శరీరానికి డ్రైవింగ్ ఇచ్చామనుకోండి అయిపోయింది. అందుచేతనే మనకి ఏమవుతుంది అంటే ఒక పోరాటం అనేటువంటిది జరుగుతుంది మనలోనే. దేవుని చిత్తాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా పోరాటం అనేది జరుగుతుంది. ఇంకొక మాట చెప్తాను, దేవుని చిత్తము జరగాలి అంటే నీ సొంత చిత్తము చావాలి. కాదు చంపాలి. ఎవరు చంపాలి? దేవుడు చంపుతాడా? కాదు, నువ్వే చంపాలి. నీ యొక్క స్వచిత్తానికి సిలువ నువ్వే వేసుకోవాలి. దీన్నే రోమాపత్రిక 12:1 అంటాడు, మీ యొక్క శరీరములను ఏం చేయాలంట? సజీవమైనటువంటి యాగముగా దేవునికి అప్పగించుడి. ఈ పదం ఎప్పుడైనా ఆలోచించారా? సజీవంగా ఉంటే అది యాగముగా ఇవ్వలేం, అది యాగముగా ఇస్తే సజీవంగా ఉండలేదు. అంతేనా కాదా? పాత నిబంధనలో బలులు అర్పించేటువంటి వాళ్ళు ఏదైనా బ్రతికి ఉందంటే, యాగం అంటే ఏదో కదా అర్పించడం దేవునికి. సో బ్రతికి ఉంటే అది అర్పణ అవుతుందా? కాదు, చంపి దాని రక్తాన్ని బలిపీఠం మీద పోసినప్పుడు అర్పణ అవుతుంది. పోనీ అర్పణగా ఉన్నప్పుడు అది బ్రతికే ఉంటుందా? ఇంకా బ్రతికి ఉండదు. మళ్ళీ మనల్ని ఏమంటుంది వాక్యము? సజీవమైన యాగముగా. ఎట్లా సాధ్యమవుతుంది సజీవమైన యాగముగా ఉండడం అంటే? ఒక ఆయన అన్నాడు, దేవుని కొరకు చనిపోవడం చాలా సులువు కానీ బ్రతకడం చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే చనిపోతే ఒక్కసారి చనిపోతావు, కానీ బ్రతికితే చస్తూ బ్రతకాలి. దేనికి చస్తూ బ్రతకాలి? శరీరానికి మనస్సునకు చంపుకుంటూ బ్రతకాలి. స్వచిత్తాన్ని ఇష్టాలను చంపుకుంటూ బ్రతకాలి. చంపినప్పుడు ఏమొస్తుంది? మంచిగా అనిపిస్తుందా? నొప్పి కలుగుతుంది. చంపినప్పుడు, స్వచిత్తాన్ని చంపినప్పుడు నొప్పి కలుగుతుంది. యేసు ప్రభువారు కూడా అదే అంటున్నాడు. ఒకసారి వచ్చాడు, ప్రార్థన చేశాడు, మళ్ళీ వెళ్ళాడు, శిష్యులను కలిశాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. 3 సార్లు అలా ప్రార్థన చేశాడంట. ఆయనకి ఎంత అయిష్టంగా ఉందో అది దాన్ని చేయకుండా ఉండడం. నాకు వద్దు ప్రభు అంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే, వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా.
యేసు ప్రభు వారు కల్వరి కొండ మీద సిలువ వేయబడ్డానికంటే ముందు గెత్సెమనే తోటలో తన స్వచిత్తానికి సిలువ వేసుకున్నాడు. అందుకే ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె నేలపడింది. హల్లెలూయా. ఆయన సిలువ ఎక్కడానికంటే ముందుగా ఏం చేసుకున్నాడు? తన సొంత చిత్తానికి గెత్సెమనే తోటలో సిలువ వేసేసుకున్నాడు. ఆ సిలువ వేసినప్పుడు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. అందుకే వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేశాడంట. అంత మాత్రమే కాదు, చెమట గొప్ప రక్త బిందువులుగా మారింది. అది మెడికల్ కండిషన్ ఒకటి. లోపల ఉన్న రక్తనాళాలు ఒత్తిడికి పగిలి లోపల ఉన్నటువంటి రక్తము ఆ స్వేద గ్రంథులతో కలిస్తే చెమట రూపంలో చెమటతో కలిసి బయటకు వస్తుందంట. అంత ఒత్తిడి అక్కడ ఆయన అనుభవించాడు. దేని కొరకు? స్వచిత్తానికి ఆయన చిత్తానికి మధ్యలో జరుగుతున్న పోరది. నాకు ఇష్టం లేదు కానీ నువ్వు తాగమంటున్నావు కనుక నేను తాగుతా. If you never experienced the pain of the crucifixion of your self-will until now, at least once in your lifetime, I wonder what kind of God's will you are doing. ఇంతవరకు నేను పుట్టి పెరిగి ఈ బ్రతుకు ఇంతవరకు వచ్చాను, ఒక్కసారి కూడా నా శరీరానికి నా సొంత చిత్తానికి సిలువేసినటువంటి నొప్పి అనేటువంటిది నాకు తెలియలేదు అంటే అసలు నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తున్నావా లేదా? ఎందుకంటే వాక్యం స్పష్టంగా ఉంది, మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఈ శరీరానికి నొప్పి అన్నప్పుడు దేనికి బాధ కలుగుతుందంటే ఆత్మకు కాదు. ఆత్మ సంతోషిస్తూ ఉంటాడు, కానీ ఈ మనస్సులో నొప్పి, ఈ యొక్క శరీరములో నొప్పి, బాధ అనుభవిస్తూ ఉంటుంది. తనకి ఇష్టం వచ్చినటువంటి వారిని వదిలిపెట్టాలంటే యవనస్తులకు బాగా తెలుసు. కానీ దేవుడు ఆ అమ్మాయి విషయంలో నాకు ఎస్ చెప్పట్లేదు కనుక, దేవుడు ఆ అబ్బాయి విషయంలో నాకు ముందుకెళ్ళమని చెప్పట్లేదు కనుక, నాకు కళ్ళకు ఇంపుగా అనిపించినా నాకు నచ్చినా కూడా నేను ఆ యొక్క సొంత చిత్తాన్ని తీసుకొని ఏం చేస్తానంటే ఈ యొక్క ఆల్టర్ మీద వేస్తూ ఉన్నాను, బలిపీఠం మీద వేస్తూ ఉన్నాను. అప్పుడు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ నొప్పి అనేటువంటిది, ఆ బాధ అనేటువంటిది ఇంతవరకు నాకు ఎలా ఉంటుందో తెలియదు. అంటే అసలు నీకు దేవుని చిత్తము తెలుసా, లేదా నువ్వు చేస్తున్నది అసలు దేవుని చిత్తమేనా నేను పరీక్షించుకోవాలి. ఈరోజు నొప్పిగానే ఉంటుంది, కానీ రేపు పొద్దున దాని ఫలము చాలా మధురంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది కదా, ప్రతి శిక్షయు నేడు ఎలా ఉంటుంది? దుఃఖకరముగానే కనబన్నుగానే తుదకది మనకు మంచికి దారి తీస్తూ ఉన్నది. నేను బ్రదర్ చెప్పారు ఒక మాట, పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ లేదా పెయిన్ ఆఫ్ రిగ్రెట్. సో రెండు పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది. నిన్న నీకు డిసిప్లిన్గా సంబంధించిన పెయిన్ నువ్వు అనుభవించలేదు కనుకనే ఈరోజు రిగ్రెట్ పెయిన్ నీకు కలుగుతూ ఉంది. అదే ఈరోజు నువ్వు తీర్మానం తీసుకొని ఈ రోజు నుంచి నేను డిసిప్లైన్గా చేసుకుంటా, నా శరీరాన్ని నా ఆత్మ విషయంలో ఎంత నొప్పైనా భరిస్తా అంటే రేపు నువ్వు మళ్ళీ రిగ్రెట్ అయ్యే పెయిన్ అవసరం లేదు. ఏదైనా పెయినే, నువ్వు ఏ పెయిన్ చూసి చేసుకుంటావు, రెండూ నొప్పే, రెండు బాధనే. రేపు పొద్దున పశ్చాత్తాపడే బాధ ఎన్నుకుంటావా, లేదా ఈరోజు శరీరానికి నొప్పి అనిపించినా ఈరోజే నొప్పిని ఎన్నుకుంటావా? సఫర్ నౌ ఎంజాయ్ లేటర్, ఆర్ ఎంజాయ్ నౌ సఫర్ లేటర్. ఈరోజు నువ్వు శ్రమ అనుభవిస్తే రేపు ఆనందిస్తావు. ఈరోజు ఆనందంగా బ్రతుకుతావు అంటే రేపు శ్రమ అనుభవిస్తావు. ఏదో ఒకటి నీ చేతిలోనే ఉంది. సింపుల్గా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. దేవుని చిత్తం చేయడం ఎలా ఉంటుందంటే, ఎదురుగా మంచి స్వీట్లున్నా తినకూడని షుగర్ పేషెంట్ లాగా ఉంటుంది. స్వీట్ పేషెంట్ కాదులే, ఎదురుగా స్వీట్లు ఎన్నో ఉన్నా తినకూడనటువంటి షుగర్ పేషెంట్ లాగా ఉంటుంది. కానీ మనమేం చేస్తామంటే శుభ్రంగా తిని మూదుడుచుకొని, ఆహా ఎంత మధురంగా ఉందో దేవుని చిత్తం. దేవుని చిత్తము, నేను చెప్పే మాట ఒకటే, దేవుని చిత్తము దానంతట అదే ఎప్పటికీ జరగదు. మనము పని కట్టుకొని జరిగించాలి, మనం ఉద్దేశపూర్వకంగా జరిగించాలి.
మనము మన ఉద్దేశపూర్వకంగా మనము జరిగించకపోతే అది జరగదు. కొన్నిసార్లు దేవుని చిత్తం చేయడం ఎలా ఉంటుంది అంటే కొన్ని విషయాలలో ఎలా ఉంటుంది అంటే నీ సొంత శక్తితో నువ్వు దాన్ని చేసుకోగలవు, కానీ దేవుడు అనుమతించట్లేదు. లేదా ఆయన టైం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయన అనుమతించట్లేదు. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల ఒత్తిడి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల మాటలు, ఇవన్నీ ఏమవుతుంది అంటే sometimes there will be loudest screams on the inside that no man can hear while you look quiet on the outside. బయటికేమో నెమ్మదిగా కనిపిస్తూ ఉంటావు, కానీ లోపల కేకలేస్తూ ఉంటుంది ప్రాణం. నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకయుందువయ్యా, ఇంకెన్నాళ్ళు ప్రభా, ఇంకెంత తట్టుకోవాలి ప్రభా, ఇంకెంత ఓర్చుకోవాలి ప్రభా, ఇంకా అనుమతించవా, ఇంకా నీ సమయం రాలేదా? అలా ఉంటుంది దేవుని చిత్తం అంటే. మనం సొంతంగా దాన్ని చేసుకోగలిగినప్పటికీ కూడా, అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదండి. సో ఏదో ఒక సంథింగ్ చేసుకునే సామర్థ్యం మనకు ఉంటుంది అందులో, కానీ నాకు ఆ సంథింగ్ కాదు కావాల్సింది, దేవుని యొక్క పర్ఫెక్ట్ ప్లాన్ జరగాలి, దేవుని యొక్క ఉద్దేశాలు నాలో నెరవేరాలి అనుకుంటే ఆ సంథింగ్ కూడా నేను ఏం చేస్తా అంటే పరిస్థితులు నా చేతిలోకి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఒక ఆమె తీసుకుంది, ఎవరు? మన తల్లి, విశ్వాసులకు తల్లి ఏం చేసింది? ప్రారంభంగా ఆగర్ని చేసింది. మన స్వశక్తితో మన సొంత ఆలోచనలతో చేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. రైట్, ఈ యుద్ధం మనసులోనే యుద్ధం ఉండాలి. ఆ మనసులో యుద్ధం జరగకపోతే జీవితంలోనే రేపొద్దున యుద్ధం జరుగుతుంది. సో క్రమశిక్షణ అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. 2-3 సాక్షుల నోట ఏ మాట ఆయనను స్థిరపరచాలి అని వాక్యం చెప్తా ఉంది. కనుక ఇప్పుడు మనం ఒక మాట చూసాం, అదేంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏమని చూసాం అక్కడ? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును గనక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇప్పుడు రోమపత్రికలోకి వెళ్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చదివేద్దాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అబ్బా, ఇది ఇంకా ఘోరం. అక్కడన్నా మీరేం చేస్తారో దాన్ని చేయలేరు అన్నాడు, మీరు నిశ్చయించుకున్నది. ఇక్కడేమంటున్నాడు? చేయాలనుకున్నది చేయలేరు, కానీ చేయకూడదు అనుకున్నది చేస్తారు. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం ఎట్లా జరుగుతుంది నీలో నాలో? అంటే క్యాజువల్గా అలవోకగా మనం జీవితాన్ని వదిలేస్తే దేవుని చిత్తం దానంతట అదే జరుగుతుందా? జరగదు. ఎందుకు అంటే ఈ శరీరం ఒకటి ఉంది మనకు. ఇది ఖచ్చితంగా ఏం చేస్తుందంటే ఆత్మ ఏం చెప్తే దానికి విరుద్ధంగా చెప్తుంది. ఇది ఎడ్డం అంటే అది, తెడ్డం అంటే అది. ఏ రోజు కూడా ఈ రెండు సమ్మతించుకున్న దాఖలాలు ఉండవు. అందుచేతనే మనకేమవ్వాలి అంటే క్రమశిక్షణ అనేది అవసరము. అలాగ మనల్ని మనము ఒత్తిడి చేసుకొని లేదా పోరాటములో మునిగినప్పుడు ఏమవుతుంది అంటే దేవుని చిత్తం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడే ఆత్మానుసారంగా మనము నడుచుకోగలిగినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు 1 తిమోతి పత్రిక ఒకసారి చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అంటే ఒక విశ్వాసికి 2 విధాలైన డిసిప్లిన్స్ ఉన్నాయి, 2 విధాలైన ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే శరీర సంబంధమైన సాధకము, బాడీలీ ఎక్సర్సైజ్. రెండవది ఏంటంటే దైవ భక్తి, లేదా దాన్ని ఏమనొచ్చు అంటే స్పిరిచువల్ డిసిప్లిన్ అనొచ్చు, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనొచ్చు.
పౌలు రెండిటికి తేడా చూపిస్తున్నాడు. అయ్యా, జిమ్కి వెళ్ళడం మంచిదే, మంచి బాడీ పెంచడం మంచిదే, కానీ అది ఈ లోకం మాత్రమే పనికొస్తుంది. కానీ దైవభక్తి మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకు అంటే అది ఈ లోకం మాత్రమే కాదు, రాబోతున్నటువంటి యుగాలు, తరాలు కొన్ని అంతు లేదు, అటువంటి లోకానికి ఉపయోగపడేటువంటిది దైవభక్తి అంటా ఉన్నాడు. కానీ క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? రెండూ ఫోకస్ చేయాలి. అంటే శరీరము కూడా మంచిగా మనకు సహకరించాలి. శరీరం సహకరిస్తేనే ఆత్మ ఈ లోకంలో ఉండగలదు. సో మనకు రెండు ఉన్నాయి. సో ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ మనకు ఉండాలి, ఇంకోటి ఏముండాలి? శరీర సంబంధమైనటువంటి క్రమశిక్షణ కూడా మనకు అవసరమైనది. రెండు ఎక్సర్సైజులు మనకు ఉన్నాయి. సో మరి ఆత్మ సంబంధమైనటువంటి ఎక్సర్సైజెస్ ఏంటివి అంటే, దేవునికి లేదా దైవ భక్తికి అవసరమైనటువంటివన్నీ కూడా ఏమున్నది అంటే మనకు ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసం చేయడం, సమయాన్ని గడపడం, ఇవన్నీ కూడా ఏంటంటే దేవునితో మనం చేసేటువంటి లేదా దైవ సంబంధమైనటువంటి సాధకములుగా, ఎక్సర్సైజెస్గా ఉన్నాయి. ఒక డిసైపుల్ అంటే ఎవరు అంటే తన మాస్టర్ యొక్క మాటలు విని వెంబడించేటువంటి వాడు. యేసుప్రభు ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును, మై షీప్ హియర్స్ మై వాయిస్ అన్నాడు. విని ఏం చేయాలి? అవి వెంబడించాలి కాపరిని. అలానే యజమానుని యొక్క మాటలు విని దాని ప్రకారం చేసేటువంటి వాడే నిజమైనటువంటి అనుచరుడు, నిజమైనటువంటి శిష్యుడు. డిసైపుల్ అంటే ఎవరు? ఫాలోవర్. ఫాలో చేసేవాడినే ఫాలోవర్ అంటారు. నువ్వు ఫాలో చేయకుండా అక్కడే ఉంటే ఫాలోవర్ అన్నారు. మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో ఫాలోలు బాగా కొడతాం, కానీ మాస్టర్ని ఫాలో కొట్టమంటే కొట్టలేకపోతున్నాం. డిసైపుల్ ఎవరు అంటే మాస్టర్ యొక్క మాటలు విని, యజమాని యొక్క మాటలు విని దాని ప్రకారం వెంబడించేవాడు. చేయడం పక్కన పెడితే అసలు వినే స్థితిలో మనం లేము. చాలామంది వినే స్థితిలో మనము లేము. ఓకే నన్ను మీరు వెళ్ళండి, థ్యాంక్ యూ. ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. వినే స్థితిలో మనము లేము. ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన అంట. ఒక దైవజనుడు ఫ్లైట్లో వెళ్ళాలని రెడీ అవుతున్నాడు, ఎక్కడికో వాక్య పరిచర్యకి వెళ్ళాలి. సో ఫ్లైట్ కూడా ఎక్కేశాడు. ఎక్కేసిన తర్వాత లోపల పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, నువ్వు అర్జెంటుగా ఈ ఫ్లైట్ దిగిపో, ఇది ప్రమాదానికి గురి కాబోతున్నది అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. వెంటనే నాకు ఆరోగ్యం బాగలేదు, మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఆయన దిగిపోయాడు. ఆయన దిగి ఇంటికి చేరే లోపే టీవీలో వార్త వస్తూ ఉంది. ఏంటంటే ఆ ఫ్లైట్ కూలిపోయింది. ఇప్పుడు అధికారులకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కి కూడా మళ్ళీ దిగిపోయాడు. ఎందుకు దిగిపోయాడని ఆ యొక్క ఆఫీసర్స్ పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తుంటే ఆయనకు ఊరికి అనవసరంగా ఇబ్బంది పెడుతుంటే ఆయన బయటికి చెప్పలేదు. ఏంటో అండి నాకు అలా అనిపించింది, నిజంగా నాకు ఆరోగ్యం బాగలేదండి అంటే వినలేదు. వాళ్ళు ఇంకా నసబెట్టి అడుగుతూ ఉంటే ద హోలీ స్పిరిట్ డిడ్ంట్ అలౌ మీ అన్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అనుమతించలేదు, నాకు చెప్పాడు అంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకెందుకు చెప్పలేదు అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన అన్నాడంట, అందరికీ చెప్పాడు కానీ నేను ఒక్కనే విన్నాను అన్నాడు. ఎందుకంటే నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తన పిల్లలందరినీ నడిపిస్తాడు, కానీ ఆ నడిపింపును పసిగట్టే స్థితిలో ప్రజలు లేరు. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ వినే సమయము, ఓపిక మనకు లేదు. పాతకాలంలో రేడియోలు ఉండేవి. ఆ రేడియోలలో స్వరం రావాలంటే ఏం చేయాలి? ట్యూనింగ్ అనేది చేయాలి. ట్యూనింగ్ చేయకపోతే ఏమవుతుంది? ఛానల్ మార్చకపోతే రాదు. ఇప్పుడు ఈ బ్రాడ్కాస్ట్ స్టేషన్ వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఎప్పుడు పక్షపాతులు. మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆమెకు మాత్రం ఎప్పుడూ వార్తల్లో పాటలు వస్తూనే ఉంటాయి, నాకు మాత్రం రానే రావు. వీళ్ళు అస్సలు పక్షపాతులు అండి. నాకు నా రేడియోకి పంపించట్లేదండి వీళ్ళు అంటే ఎవరిది తప్పు? వాళ్ళు విడిచారు బయట నుంచి, పికప్ చేసుకునేది ఎవరు? నీ రేడియో. చాలామంది ఆత్మలు ఈరోజు దేవుని యొక్క నడిపింపునకు ట్యూనింగ్ చేయబడినటువంటి స్థితిలో లేవు. ఎందుకండి వృధా ప్రయాసం, మా పాస్టర్ గారు వింటారులే, లేదా ఆయనతోనే మాట్లాడతాడు, మాతో ఎందుకు మాట్లాడతాడు అని అనుకుంటాము. కానీ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడు. ఆ యాజక వ్యవస్థ దూరం చేస్తుందనే అందరినీ యాజకులుగా చేశాడు. ఈరోజు యాజకుల మధ్యలో ఉండి ప్రజలు అక్కడ ఉండి
దేవునికి నచ్చకనే ఏం చేశాడు దాన్ని? అందరినీ యాజకులుగా చేశాడు. ఈరోజు అంటే అందరము దేవుని సన్నిధికి ధైర్యంగా రాగలం, దేవుని నుండి ధైర్యంగా వినగలము. సో ఈ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి క్రమములో దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఈ వినేటువంటి స్థితిలోకి మనం రావాలంటే మన క్రమశిక్షణ అనేటువంటిది అవసరం. ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణ లేకపోతే మనము దేవుని యొక్క స్వరాన్ని వినే స్థితిలోనికి రాలేము. ఇదే తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయం 3వ వచనం ఒక మాట ఉన్నది. 4వ అధ్యాయం 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై విశ్వాసులు, అవిశ్వాసులు ఉండొచ్చు కదా, విశ్వాసులేనా? బైబిల్ ఏమున్నది? సరే, మనకు అదొక్క పదం చాలండి. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటే అర్థం ఏంటి? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటే అట్లక్కడ తీసుకుని వాదలు పెట్టడమా? ఏంటి వాత వేయబడిన మనస్సాక్షి అంటే? అంటే మొద్దుబారిపోయిన మనస్సాక్షి, కఠినమైపోయినటువంటి మనస్సాక్షి. ఎందుకు వాళ్ళ మనస్సాక్షి వాతం వేయబడినట్లుగా ఉన్నది? ఎందుకు వాళ్ళ మనస్సాక్షి మొద్దుబారిపోయింది అంటే వారు దేవుని యొక్క చిత్తాన్ని వెంబడించేటువంటి వారుగా లేరు, అనుసరించేటువంటి వారుగా లేరు. ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ నడిపింపును పసిగట్టి దాని ప్రకారం నడుచుకోవడం లేదు. ఒక్కసారికి కఠినమైపోది హృదయం. ఫస్ట్ దేవుడు నడిపిస్తూ ఉంటాడు, చిన్న చిన్న విషయాల్లో నడిపిస్తూ ఉంటాడు, నువ్వు మాత్రం దాన్ని ఉల్లంఘిస్తూ దాటిపోతూ ఉంటావు. మళ్ళా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ నువ్వు వినకుండా దాటిపోతూనే ఉన్నావు. మరలా మాట్లాడుతూనే ఉన్నాడు, దాటిపోతూనే ఉన్నావు. ఇంకా ఇలానే కొనసాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నెమ్మదిగా అది మొద్దుబారిపోయి నీ హృదయం కఠినమైపోయి చివరకు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాటలు వినలేనటువంటి వాడవుగా ఉంటావు. కానీ ఒక క్రైస్తవుడుగా మనం ఏం చేసుకోవాలి, ఒక విశ్వాసిగా మనం ఏం చేసుకోవాలంటే ఆ హృదయ సున్నితత్వాన్ని కాపాడుకోవాలి. Our hearts should be sensitive all the time to the leading of the Holy Spirit. చాలా సున్నితంగా ఆయన నడిపిస్తాడు. ఆయన పట్టుకొని లాక్కెళ్ళడు ఎవరిని, ఆయన ఎవరిని బలవంతం చేయడు. అందుచేతనే మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వెంబడించాలి. టేక్ టర్న్ అంటాడు, అంతే. నువ్వు తీసుకోవాలి, ఆయన లాగడు పక్కకు. నేను దేవుని చిత్తం గురించి చెప్పినప్పుడు ఒకసారి చెప్పాను, సైటన్ డ్రైవ్స్ బట్ గాడ్ లీడ్స్. సాతాన్ ఏం చేస్తాడు? నడిపిస్తాడు, లాక్కెళ్తాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. సో ఆ నడిపింపును మనం ఏం చేయాలంటే మనం పసిగట్టి ముందుకు వెళ్ళగలగాలి. మనమేమో కొన్నిసార్లు ఎప్పుడు అవసరమైనప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని లేదా దేవుని యొక్క స్వరాన్ని వినాలని మనం ఆతురపడతాం, కానీ అది ఒక్కసారిగా వచ్చేది కాదు. ప్రతిరోజు క్రమక్రమంగా నేర్చుకుంటూ ముందుకెళ్ళేది. అందుకే ఒక 2 మాటలు చెప్తాను. అదేంటంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. ఎక్కువగా ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని. మనకు క్రైస్తవులుగా మనకి ఏ డిసిప్లిన్స్ ఉండాలి అంటే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఉన్నట్టుండి మోషే చనిపోతే యెహోషువ మీదకి బాధ్యత వచ్చి పడింది. ఇప్పుడు అందరు ఏమనుకున్నారంటే మోషే ససేమిరా మనలను కనాను దేశంలోనికి తీసుకెళ్తానని వాగ్దానం చేశారు. దేవుడు చెప్పాడు కనుక తీసుకెళ్తాడనేటువంటి ఆ నమ్మకంలో ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఏమైంది? మోషే చనిపోయాడు, యెహోషువ మీదకి ఏమైంది? భారం పడింది. కుటుంబంలో తండ్రి చనిపోతే బాధ్యత అంతా పెద్ద కుమారుడి మీద వచ్చి పడ్డట్టు ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి ఆ బిడ్డ పోతాడు కదా, అలాగైపోయింది యెహోషువ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే దేవుడు అంటున్నాడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింప తప్పిపోకూడదు అంటున్నాడు. ఇంగ్లీష్లో ఎట్లా ఉంది అంటే అది దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ అంటది. బోధింపు అని కాదు, నీ నోటిలో నుండి వైదొలగిపోకూడదు. కొద్దిమందికి నోట్లో ఏదో ఒకటి పడుతూనే ఉండాలి, అవునా కదా? ఖాళీగా ఉండవద్దు మిషన్. కానీ వాక్యం ఏమంటుంది అంటే ఆ నోటిని దేంతో నింపుకోవాలంట? వాక్యముతో నింపుకోవాలి. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉండునట్లుగా. గుర్రానికి ఏం చేస్తారు? కళ్ళకు ఇటువైపు చూస్తే చూడండి ఒకసారి, కళ్ళకి అటు చూడకుండా ఇటు చూడకుండా ముందర ఒకటి అడ్డు పెడతారు. అలాగ నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా చక్కగా ఘన విజయం పొందాలంటే ఒక పని చెయ్యి యెహోషువ అన్నాడు. ఏం చేయాలి దేవా అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఉందే దివారాత్రములు దీన్ని ధ్యానించుము అని చెప్పాడు.
తర్వాత ప్రార్థన మనకు తెలిసినటువంటిది. దేవునితో సహవాసము సమయాన్ని అనేటువంటి దాన్ని మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ డిసిప్లిన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఏమవుతుంది అంటే ఒకరోజు బాగా చేస్తాం, లేదా రెండవ రోజు కొంచెం బాగా చేస్తాం, ఇక మూడవ రోజు, నాలుగో రోజు, ఐదో రోజు వచ్చేసరికి చేయాలని అనిపించదు, వాక్యం చదవాలని అనిపించదు. కానీ మనం ఒక క్రమశిక్షణ పెట్టుకోవాలి. ఈ టైంకు నేను లేవాలి, ఈ వాక్యాన్ని నేను ఇంతసేపు వాక్యం చదవాలి, ఇంతసేపు నేను ప్రార్థన చేయాలని నువ్వు సమయాన్ని పెట్టుకున్న తర్వాత ఏది ఏమైనా సరే, నీకు ఎలా ఉన్నా సరే ఆ సమయాన్ని నువ్వు పోనివ్వకుండా అక్కడ కూర్చో. అది చాలంతే. ఒకరోజు 100% ఇస్తావు, ఒకరోజు 35% చేయగలవు, ఏమి ఇబ్బంది లేదు. డిసిప్లిన్ డజంట్ మీన్ పర్ఫెక్షన్. డిసిప్లిన్ జస్ట్ మీన్స్ యూ జస్ట్ షో అప్ దేర్, అంతే. క్రమశిక్షణ అంటే నువ్వు ఏదో ప్రతిరోజు 100% చేయడం కాదు. ఒకరోజు 35% ఉండొచ్చు, ఒకరోజు 20% ఉండొచ్చు. ఒకరోజు ప్రార్థన చేస్తే దేవుడు నా పక్కనే కూర్చొని విన్నాడనేటువంటి భావన కలగచ్చు, ఇంకొక రోజు అసలు ఉన్నాడా దేవుడు అన్నట్లు భావన కలగచ్చు. ఒకరోజు ఆనందం ఉంటుంది, ఒకరోజు సంతోషం ఉంటుంది, ఒకరోజు బాధ ఉంటుంది, ఒకరోజు దుఃఖం ఉంటుంది, ఒకరోజు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఒకరోజు అలసట ఉంటుంది. ఏది ఏమొచ్చినా సరే పైనుంచి దూకితే ఏమవుతుంది? గ్రావిటీ ఏమైనా మారుతుంది ఆ రోజు? అలానే ఏమొచ్చినా సరే మనం ఏం చేయాలంటే ఈరోజు నేను ప్రార్థన చేయాలనేది నిర్ణయించుకోవాలి. శరీరం సహకరించట్లేదు, ప్రతి అణువు నా వల్ల కాదు అంటా ఉంది, కానీ పోయి మోకాళ్ళ మీద పడు అంతే, అక్కడ చాలు, ఏం మాట్లాడకపోయినా. మనం ఏమనుకుంటామంటే ఏదో విస్తరించి మాట్లాడితే ఆ రోజు గొప్ప గొప్పగా పదాలను ఉపయోగించి వ్యాకరణం ఉపయోగించి ప్రార్థన చేస్తే అదేదో గొప్ప ప్రార్థన చేశాను ఈరోజు అనుకుంటాం. అది ఏం కాదు. నువ్వు అక్కడ కూర్చుంటే చాలు. ఫస్ట్ ఆ టైంకి ఆ స్థలానికి నువ్వు చేరుకొని ఆ ప్రార్థన చేయగలిగితే చాలు, ఆ వాక్యాన్ని చదవగలిగితే చాలు. నాకు మాట్లాడడం కూడా రావట్లేదండి అంటే సైలెంట్గా కూర్చో చాలు. అదే డిసిప్లిన్ అంటే. డిసిప్లిన్ అంటే పర్ఫెక్షన్ కాదమ్మా. ప్రతిరోజు నువ్వు విజయం పొందలేకపోవచ్చు, లేదా విజయం పొందినట్లుగా అనిపించలేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిరోజు జస్ట్ అక్కడ కనబడితే చాలు. నేను జిమ్కి వెళ్ళలేదు కానీ వెళ్ళే వాళ్ళని అడిగితే చెప్తారు, రెండవ రోజు ఏమవుతుంది? డోలో పోలో అన్నీ వేసుకొని పడుకొని ఉంటారు. క్రమశిక్షణ ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు. ఈ శరీరానికి క్రమశిక్షణ అనగానే కుయ్యో మొర్రో ఉంటుంది ఈ శరీరం. మీరు అర్థం చేసుకోండి, నువ్వు కాదు, అది నీ శరీరము. నాకు బాగలేదు, నాకు అలసట అనుకుంటున్నావు, నీకు కాదు, నీ శరీరం అలా ప్రవర్తిస్తుంది. నీ శరీరాన్ని నువ్వు గుప్పెట్లోకి తీసుకుంటే ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ముందుకెళ్ళగలవు, ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఆడించగలవు. ఇంకొక మాట ఏంటంటే చివరిగా చెప్తున్నాను, యేసు ప్రభువారు ఏమన్నారు అక్కడ? అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం. దేవుని చిత్తము దానంతట అదే జరగదమ్మా. దేవుని చిత్తం మనం పని కట్టుకొని జరిగించాలి. యేసు ప్రభువారు అంటున్నారు, నా చిత్తం ఇలా ఉన్నది, నీ చిత్తం అలా ఉన్నది, కానీ నేనేం చేస్తానంటే నా చిత్తాన్ని నేను ఇదిగో ఈ ఆల్టర్ మీద వేస్తున్నానయ్యా. నా చిత్తాన్ని నేను నీకు సరెండర్ చేస్తున్నాను ప్రభా. నా ఇష్టాలను, నా యొక్క విధి విధానాలను, ఇదిగో ఈ శరీరము లాగుతుంది యొక్క కోరికలన్నిటినీ కూడా నేను నీ యొక్క ఆల్టర్ మీద వేస్తాను ప్రభా అని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటా ఉన్నాడు. ఈరోజు మనం కూడా అదే తీర్మానం చేసుకుందామా? ఈరోజు కూడా అదే తీర్మానం చేసుకుందామా? నీకంటూ ఒక చిత్తం ఉన్నది. చాలా సందర్భాల్లో నువ్వు నీ చిత్తాన్ని చేసుకుంటుంది దేవుని చిత్తం ఏమని భ్రమపడిపోతూ ఉన్నావు. కళ్ళు మూసుకుందాం అందరం. కళ్ళు మూసుకొని ఆయన వైపు గమనం ఉంచి, ఆయన వైపు రెండు చేతులు పైకెత్తి, లార్డ్ ఐ సరెండర్ మై విల్ టు యూ. నా చిత్తాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో ఈ శరీరం ఉందే, దీనికి కోరికలు ఉన్నాయి, ఈ మనస్సు ఉందే, దీనికి కోరికలు ఉన్నాయి, ఇవి లాగుతున్నాయి, కానీ ప్రభా వాటన్నిటిని నీ యొక్క పాదాల చెంత పడవేస్తున్నాను ప్రభా. నాకు చేయాలని అనిపిస్తున్నప్పటికీ కూడా నేను చెయ్యను, ఎందుకంటే అది నీ వాక్య విరుద్ధమైనది, నీ చిత్తానికి విరుద్ధమైనది గనుక ప్రభా. చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం. సరెండర్ యువర్ విల్.
సరెండర్ యువర్ విల్. నీ చిత్తాన్ని ఆయనకు సమర్పించు. ఈరోజు అది నొప్పిగానే ఉంటుంది, ఈరోజు అది బాధగానే ఉంటుంది. నీ ప్రణాళికలన్నీ పక్కన పెట్టేస్తే అది ఖచ్చితంగా బాధగానే ఉంటుంది. కానీ తుదకు నువ్వు మహాభివృద్ధి నొందుతావు. తుదకు అది మంచి ఫలముగా దారితీస్తుంది. మన గత కాలము 10 రోజుల క్రిందట ఏం చేసామో మనకు తెలియదు. అటువంటి ఇగ్నరెన్స్లో ఉన్నటువంటి వాళ్ళం మనం. కానీ దేవుడు మన 10 సంవత్సరాల తర్వాత ఎక్కడుంటాం, ఏం చేస్తామో కూడా ఎరిగినటువంటి దేవుడు. అందుకే బైబిల్ ఆయన ఏమన్నది అంటే భవిష్యత్ జ్ఞానము కలిగినటువంటి దేవుడు అంటా ఉన్నది. ఆయన గైడ్ మన లైఫ్కి. సో మనం అనుకున్నట్లుగా వెళ్తే ఫస్ట్ పూలబాటగా కనిపిస్తుంది, ఆ తర్వాత అది ముళ్ళబాటలోకి మారుతుంది. కానీ దేవుడు నడిపిస్తే ఫస్ట్ ముళ్ళబాటగా అనిపిస్తుంది శరీరానికి, కానీ అది తుదకు మంచి ఫలితానికి దారితీస్తుంది. నాట్ మై విల్ లార్డ్, లెట్ యువర్ విల్ బి డన్. నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమే సిద్ధించునుగాక నాయన. ఇదిగో ఉన్నది నాలో, ఉన్నది ఈ ప్రణాళిక ఉన్నది నాలో, ఈ ఉద్దేశం ఉన్నది. ఎన్ని రోజులు ఇదే జరగాలనుకుంటూ వచ్చాను, కానీ నీ చిత్తము దానికి వేరుగా ఉంటే అది నాకు బయలుపరచు ప్రభా. నీ చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోనమన్నావు కదా, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభా. నాకు తెలియకుండా నీ చిత్తము జరగదు అని నేను వాక్యంలో చూస్తున్నాను గనుక నీ చిత్తము నాకు బయలుపరచు ప్రభా. అడగండి, చిత్తము బయలుపరచు ప్రభా అని అడగండి. ఆయన ఇష్టం ఏంటో మీ పట్ల అడగండి. మీ ఉద్దేశాలు ఏంటి ప్రభా? అసలు నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను? పౌలు దమస్కునకు వెళ్ళే మార్గంలో కింద పడినప్పుడు అడిగిన 2 ప్రశ్నలు. దేవా నీవెవరు? నీ కొరకు నేనేం చేయాలి? నీ కొరకు నేనేం చేయాలి? ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పంపించావు? నా ఉద్యోగం కొరకు కాదు, నా వ్యాపారం కొరకు కాదు, నా కుటుంబము, నా పిల్లల కొరకు, దేని కొరకు కాదు, నీ కొరకు నేను వచ్చాను. ఇవన్నీ కూడా, ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులన్నీ కూడా నీ పని చేయడానికి ఉపయోగపడే రిసోర్సెస్ మాత్రమే. అదే జీవితం కాదు. థ్యాంక్ యూ లార్డ్. We surrender our will. యేసు స్వామి నీకు నేను నా సమస్త మీతును. నీ సన్నిధిలో వసించి ఆశతో సమస్త
చెప్తామా యేసయ్యా అని. అందరూ యేసయ్యా రెండు చేతులెత్తి యేసయ్యా 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 నీ చిత్తమే జరుగునుగాక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా పరిశుద్ధుడా నీ కోసమే ఆరాధనా నా యేసయ్యా పరిశుద్ధుడా నీ కోసమే నా నిరీక్షణ నా యేసయ్యా పరిశుద్ధుడా నీ కోసమే ఆరాధన. Come on, అందరం ఆరాధన. నా యేసయ్యా పరిశుద్ధుడా నీ కోసమే నా నిరీక్షణ. స్వములెత్తి యేసయ్యా 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 నీ చిత్తమే నాలో నెరవేర్చుము. నీ చిత్తమే నాలో నెరవేర్చుము. యేసయ్యా 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 అనుదినము నీతోనే నన్ను పెంచినావు. అనుక్షణము నీతోనే నన్ను నడిపినావు. హృదయపూర్వక అనుదినము నీతోనే నన్ను పెంచినావు. మన చిత్తాన్ని అనుక్షణము సిలువ వేసుకునేటువంటి నీతోనే వారంగా ఉన్నాం. నన్ను నడిపినావు. నీ ఆత్మను నాకిచ్చి నాకు విలువ పెంచావు. నా జన్మకు కారణముందని తెలియపరచినావే. నీ ఆత్మను నాకిచ్చి నాకు విలువ పెంచావు. నా జన్మకు కారణముందని తెలియపరచినావే. యేసయ్యా యేసయ్యా అని పలుకుదాం. యేసయ్యా 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 యేసయ్యా. Thank you, Holy Spirit. స్వచిత్తాన్ని సరెండర్ చేయకుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, అడ్డంకులు ఏవైనా సరే తొలగిపోవును గాక నజరుడైన యేసు నామములో. మా యొక్క స్వచిత్తమును నీ పాదాల చెంత వేస్తున్నాం ప్రభు. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, నా చిత్తము కాదు నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. నోరు తెరిచి పలకడానికి ప్రాముఖ్యత ఉంది. నీ మాటలను బట్టి నువ్వు చిక్కించబడతావు, నీ మాటలను బట్టి నువ్వు విడిపించబడతావు అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది కనుక నువ్వు నోరు తెరిచి పలికితే విడిపించబడతావు. నా చిత్తము కాదు ప్రభా, నా ఇష్టము కాదు ప్రభా, ఇదిగో నేను నీ ఎదుట పడవేస్తున్నాను దాన్ని. నా శరీరమును తీసుకొచ్చి నీ యొక్క వేదిక మీద, ఈ యొక్క బలిపీఠం మీద వేస్తున్నాను. నా యొక్క ఇష్టాలు, నా కోరికలు, నా ఉద్దేశములు, నా ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నింటినీ నీ యొక్క ఆల్టర్ మీద వేస్తున్నాను ప్రభా. ఈరోజు త్రాగుడు త్రాగుడు త్రాగుడు, మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్. Surrender yourself in the name of Jesus. Everybody here,
has the same kind of feeling, but they surrender their life. నీకున్న అదే ఆశ, అదే వాంఛ, ఇంకా చెప్పాలంటే నీకు మించి ఇక్కడ కొద్ది మందికి ఉండొచ్చు. కానీ వారు ఎందుకు త్రాగడం లేదు, నువ్వు ఎందుకు త్రాగుతా ఉన్నావు అంటే వారు తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు కనుకనే. అంతే. విషయం ఏంటంటే ఆయనకు సమర్పించుకోవడంలో ఉన్నది. ద బెస్ట్ సెయింట్ అనుకున్నటువంటి వ్యక్తికి ద వర్స్ట్ ఆలోచనలు కూడా వస్తాయి. మంచివాడిని మంచివాడు అని ఎలా అంటున్నాం, చెడ్డవాడిని చెడ్డవాడు అని ఎలా అంటున్నామంటే మంచివానికంతా మంచే చేయాలనిపిస్తుంది అని కాదు, చెడ్డవానికంతా చెడే చేయాలనిపిస్తుంది అని కాదు. కానీ మంచివాడుగా పిలువబడుతున్న వ్యక్తి తనకు చెడు అని తెలిసినటువంటి దాన్ని అణిచివేసి మంచి మాత్రమే అనుమతిస్తున్నాడు బయటికి, కనుక ఆ వ్యక్తి మంచివాడు. అంతే. నీకంటే మించిన చెడు కూడా ఆ మంచివాడికి తెలిసి ఉండవచ్చు. అది చెడు అని తెలుసు కనుకనే బయటికి అనుమతించడం లేదు. ఈరోజు కూడా నీవు కూడా అదే విధంగా నీవు సమర్పించుకో. ప్రార్థిస్తున్నాను తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిజముగా మా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. అయితే నీ చిత్తము జరిగే క్రమంలో ఉన్నటువంటి అడ్డంకులు, అవరోధాలు ఏంటి, అందులో ఉన్నటువంటి ఆ మెకానిజం ఏంటి, ఎందుకు జరగట్లేదు, ఎలా జరిగించాలనేటువంటి విషయాలు ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. కనుక మేము ఆ విధంగా ముందుకెళ్ళడానికి కృప చూపించండి. శరీరం మీద పట్టును సాధించి, జయమును సాధించి, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండి మేము ముందుకెళ్ళినట్లుగా మాకు సహాయం చేయమని, క్రమశిక్షణతో జీవించాలని అనుకుంటూ ఉండగా నీ ఆత్మ సహాయం మాకు కావాలి. బలహీనుల సహాయం చేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే ప్రార్థన హృదయంతో ఒక్క నిమిషం అదే ప్రార్థన హృదయంతో మనందరూ కూడా మన జీవితాలను సమర్పించుకుందాం. ఎన్నోసార్లు మన శరీరానుసారంగా మనము శరీరానికి లోబడి, లోకానికి లోబడి, నేత్రాశ, శరీరాశ, జీవపుడంలోనికి మన జీవితాన్ని పాడు చేసుకున్నాం. మెనీ టైమ్స్ వీ హ్యావ్ స్పాయిల్డ్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద లస్ట్ ఆఫ్ ది ఐస్, ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. The word clearly says that we need to have a new creation that is in Christ Jesus. యేసు క్రీస్తునందు ఒక నవీన స్వభావం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. Can we all say this prayer? మనం ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నా హృదయాన్ని తాకండి ప్రభువా, నా జీవితాన్ని తాకండి ప్రభువా, నా శరీరాన్ని తాకండి ప్రభువా, నా ఆత్మను తాకండి ప్రభువా. నా ఇష్టము కాదు, నీ ఇష్టము, నీ చిత్తము నా జీవితంలో జరిగించమని. నా ఆలోచనలు కాదు ప్రభువా, మీ ఆలోచనలు, నీ ప్రణాళికలు నా జీవితంలో స్థిరపరచబడమని మీకే స్తుతియు మహిమ ఘనతను చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో మా ఆత్మను, మా శరీరమును, మా ప్రాణమును మీకు సమర్పిస్తున్నాము తండ్రి.